ప్రభునామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రభు కృతజ్ఞతలు ఈ రాత్రి వేళ చెల్లించబద్దులై ఉన్నారు కుటుంబాలుగా. ఎందుకంటే ఇంతకాలం దేవుడు మీ బిడ్డల జీవితాలలో ఆశీర్వదించగా, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పెంచి దేవుడు తన కనుపాపు వలె కాపాడి ప్రభుని స్తుతించాడు. అందులో బట్టి ప్రభుని మనము గణపరచదగినటువంటి బద్దలం, కొనియాడదగినటువంటి బద్దలం కనుక ఏదేమైనా దేవుని యొక్క విశేషమైనటువంటి ప్రేమ మనల్ని బలవంతం చేయగా ఇంతవరకు దేవుడు మీ కుటుంబాలలో దేవుడు తన కృప చూపి ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అందులో బట్టి ప్రభుకి స్తోత్రములు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మహాగరుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా అని మీకు స్తోత్రములు. ఒక జన్మదినం ప్రభువా ఎంత విశేషమైనదో, వారి జీవితానికి ఒక మంచి అది ఆనందకరమైనటువంటి జీవితం. ఈ రాత్రి వేళ ఈ కుటుంబమును మీరు దర్శిస్తూ ఉన్నారు, ఈ కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. వారి కుటుంబాలకు తండ్రి ఈ షాలేం స్వరం చూస్తున్నట్టు వారికి ఈ రాత్రి వేళ మీరు మాట్లాడమని నీ శిలువ చెంత నన్ను మరుగుపరిచే ప్రభువా. ఎందరికో ఇట్టి ధన్యత లేని వారు ఉన్నారు, పిల్లలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు, పిల్లలు కలిగి బిడ్డను పోషించలేని స్థితిలో బాధపడుతున్న వారు ఉన్నారు, చంటి పిల్లలు కలిగి వారి బిడ్డలు ఐసీయూలో పెట్టి బాధపడుతున్న వారు ఉన్నారు, పుట్టిన బిడ్డ ఎదగలేకపోతున్నాయని బాధపడుతున్న వారు ఉన్నారు. అయినా ఈరోజు జన్మదినం జరుపుకోవడానికి నాయన మీరు ఇచ్చినట్టు బిడ్డ ఆయుష్కై మీకు స్తోత్రములు తండ్రి. నీ కృపలో ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు లేఖనాల ద్వారా మీరు దర్శించి బలపరిచి మీరు మాట్లాడమని రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామమును బట్టి వచ్చిన భాగం కొరకు మీ శ్రీలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని వాక్యం చదువుకుందారండి. 77వ కీర్తన 77:11. కీర్తనల గ్రంథం బైబిల్లో మధ్య పుస్తకం 77వ కీర్తన 11వ చరణాన్ని చదువుతున్నాను. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్యకార్యమును నేను మనసునకు తెచ్చుకొందును. పూర్వమును మనసునకు తెచ్చుకొందును అని చదువుతున్నాం. మరొక మాట మనం దేవుని వాక్యాలు చదువుకుందాం. ద్వితోపదేశకాండంలో మోషే గారు రాసినటువంటి 5 స్కంధాలలో తాను రాసినటువంటి అధ్యాయంలో 4వ అధ్యాయం 8వ 9వ చదువుకుందాం. మరియు నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడను నీతి వినను గొప్ప జనమే అయితే నీవు జాగ్రత్త పడము. నీవు కన్నులారా చూచిన వాటిని మరవకూడనట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో తొలగిపోకున్నట్లు నీవు మనసున బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పి మరో కింద వచ్చలో నేను హోరేబులు నీ దేవుడిని యెహోవా సన్నిధి నిలుచున్నట్లుగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్పుమును, వారు ఆ దేశములో బ్రతుకు దినములన్నీ వారు నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలు నేర్చుకున్నట్లుగా వారిని నా మాట వినిపించుడని ఆయన నాతో చెప్పిన దినములను గురించి వారికి తెలుపుము. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి ఈ కుటుంబంలో జరిగినటువంటి జన్మదినం మనము ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మోషేతో దేవుడు ఆనాడు మాట్లాడాడు, కీర్తనకారుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతానంటే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏం చదువుకున్నాం? ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ఎక్కడ పోదాం? 77వ కీర్తన కొద్దాం రండి. 77వ కీర్తనలో మనం 11వ చరణం చదువుకున్నాం కదండి. 77వ కీర్తన 11 యెహోవా అనే మాట మొదలు పెట్టామా? ఆసాపు రాసినటువంటి కీర్తనలు చూడండి. యెహోవా చేసిన కార్యములు గూర్చి, పూర్వము జరిగిన ఈ ఆశ్చర్యకార్యముల నుంచి నేను మనసునకు తెచ్చుకుందును అని చూస్తున్నాను. ఈరోజు ఈ జన్మదినం జరుపుకోవడానికి ముందు జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ముందు దేవుడు ఎట్లా కాపాడాడు, దేవుడు ఎట్లా రక్షించాడు, ఎలా బలపరిచాడు, ఎంతగా కాపాడు. ఇంతకాలం వయసు కలిగి ఉన్నాం. జన్మదినం జరుపుకునే వాళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది వాళ్ళ జీవితాలే కాదు, మన జీవితాలు కూడా. ఈవెన్ ఈరోజు నేను కూడా ఇంతవరకు మనం బ్రతికున్నామంటే దేవుని మహా కృపాభాగ్యం.
మన ప్రయాణాల్లో, మన రాకపోకల్లో, మన పనిపాటల్లో దేవుడు తోడు. ఈరోజు పోతున్నాను, బండిలో పడ్డాను, కాలు కొంచెం దేవుని మహాకృపను బట్టి కాపాడబడ్డాను. ఒకవేళ కాలు విరిగి ఉంటే ఏమండి, బండి నా మీద పడ్డం, కుడి కాలు మీద నా బండి పడ్డం, అనుకోకుండా 2 బ్రేకులు వేయడం, 2 వీలర్ నుంచి కింద పడ్డం, నొప్పి తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధపడడం జరిగింది. అయినా ఈ రాత్రి మరలా ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ప్రియులారా, ఈ రాత్రి ఆలోచన చేయండి. దేవుని కొరకు మనం పని చేయాలంటే దేవుడు ఎలాగైనా కాపాడతాడు, అది అర్థం. ఆయన పనిముట్టుగా, ఆయన సాధనగా మనం వాడబడాలంటే ఉదయం అంతా నిలబడలేనంత స్థితి, నిలబడుకుంటే కూడా కాళ్ళు జువ్వను లాగుతున్నాయి. కానీ ఈరోజు ప్రసంగించడానికి దేవుడు నిలబెట్టాడు. ఈరోజు జరిగింది బాధ, ఈరోజు ప్రకటిస్తున్నాం ఈ సువార్త. ఈ దేవుడు చేసిన కార్యం. ఒకవేళ కాలు విరిగి ఉంటే ఎక్కడ ఉండాలి నేను? హాస్పిటల్లో ఉండాలి నేను. ఆపరేషన్ థియేటర్లో ఉండాలో, లేక ఆపరేషన్ జరిగి ఉంటుందో, మరొకటో. కానీ దేవుడు తప్పించాడు. ఇప్పుడు నేను ఏమి చేయాలి? ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నా. ప్రభుకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి మనం. ఈరోజు నా జీవితం జరిగింది, ఈరోజు మీ కుటుంబాలు దేవుడు ఎంత కాపాడాడు. మీ భర్త ప్రయాణాలు, బిడ్డల ప్రయాణాల్లో కదండి, బిడ్డల చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, ఆ తర్వాత ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, భద్రత విషయాల్లో దేవుడు ఎంత కాపాడడో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజంతా మనం పనికి వెళ్ళాం, ఎర్రటి ఎండలో పని చేసాం. దేవుడు ఎండ దెబ్బ తగలకుండా నన్ను ఏం చేశాడు? వడదెబ్బ తగలకుండా, గాలి వానకు మనం పడిపోకుండా, కళ్ళు తిరిగి పడిపోకుండా మన పనిలో మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం మేలు పొందాము. ఈ మాట ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మనం చదువుకున్నాం చూడు, ద్వితోపదేశకాండకు వచ్చామా, అక్కడికి వద్దాం. ఇప్పుడు ద్వితోపదేశకాండకు వద్దాం రండి. 4వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తున్నట్టు, నీ హృదయంలో నుండి చెబుతూ ఇక్కడ రాబడిన మాట, నీ కుమారులకును కుమార్తెలకును రాబడింది. అంటే మన బిడ్డలకి తెలియజెప్పాలి దేవుడు ఎంతటి గొప్పవాడు, దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు, దేవుడు ఎంత కాపాడుతారే. నాయన కాపాడుతున్నాడు, అమ్మ ఆ అమ్మను కాపాడుతున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, మన తండ్రి గారిని కాపాడుతున్నాడు, దేవుడు కాపాడుతున్నాడని విషయాన్ని మొదట తల్లిదండ్రులు తమ బిడ్డలకు చెప్పాలి. ఫస్ట్ దేవునే కవునిచ్చం. దేవుడు మీ కుటుంబాలు ఎలా రక్షించాడు, మీ కుటుంబంలో ఏం జరుగుతుందో, మీ కుటుంబంలో గందరగోళాలు ఏంటి, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీ కుటుంబంలో ఉన్న ఆవేదన ఏంటి, మీ కుటుంబంలో సమస్యలు ఏంటి, మీ కుటుంబంలో ఉన్న కన్నీరులు ఏంటి, మీ కుటుంబంలో రోగాలేంటి, మీ కుటుంబంలో అప్పుల బాధలేంటి, మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఏంటి. ఆహారం లేని దినాలు ఉన్నాయి, అప్పులు వేదనతో దినాలు ఉన్నాయి, అలమటిస్తున్న దినాలు ఉన్నాయి, బాడుగుల కట్టలేని స్థితిలో ఉన్న దినాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మన జీవితాలు తినడానికి తిండి లేని స్థితులు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోటీశ్వరులు కూడా కొందరు భిక్షాధికారులు అవుతారట. ఏమండి, ఎప్పుడు కూడా మన జీవితంలో కొంత వీరితి, కొంత కొరతను మనం అనుభవించాం. ఇంతకాలం దేవుడు మనల్ని కాపాడి ఈరోజు ఈ స్థితిలో ఉంచాడంటే ఇది మన బిడ్డలకు నేర్పించాలి. అయ్యా, ఈరోజు మనం బాగున్నామంటే, ఈ విధంగా మనం నిలబడి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. తల్లిదండ్రులుగా మనం నేర్చుకొని, తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసి, మన విశ్వాసం, మన భక్తి మన బిడ్డలు అలవరిచే విధంగా మనం చేయాలి. మనం దేవుని భక్తిని ఎరిగి ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, ప్రభు దగ్గరికి వెళుతుంటే బిడ్డలు కూడా ఏం చేయాలి? ఓ తండ్రి, ఒక దైవ సేవకుడు అలాగ అంటాడు. ఆయన అంటారయ్యా, నేను సేవకుడు ఉండి నా బిడ్డ సేవ చేయకపోతే నాకెంత అవమానం. అంత మాత్రం కాదు, దేవుని నామానికి ఎంత అవమానం. ఓ తండ్రి అనే మాట, ఓ తల్లయ్యా, నేను దేవుని సేవ చేస్తున్నానయ్యా, నా బిడ్డలు దేవుని సేవ చేయలేని ఓ తల్లి వేదన, ఓ తండ్రి వేదన, తల్లి వేదన మనం వింటున్నాం. ఈరోజు బిడ్డలు ఏమండి, వాళ్ళు దేవుని పనిలో ఉండాలి. మా పని చేయకపోయినా పర్వాలేదయ్యా, దేవుడు నిన్ను రక్షించాడు, గుర్తుపెట్టుకో. నువ్వెవరు? నువ్వు దేవుని సొత్తు. నువ్వెవరు? దేవుని కుమార్తె. నువ్వెవరు? దేవుని బిడ్డ. నువ్వెవరు? ఆయన రక్తధరలో కడగబడ్డావు అన్న సంగతిని గుర్తు చేయాలి. నువ్వు ఎలాగ పుట్టావు? ప్రార్థన చేస్తే పుట్టావు. నువ్వు ఎలాగ పుట్టావు? ప్రభు నిన్ను దేవుడు నన్ను దర్శించాడు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని దయ కాదా? ఈ స్థితిని మనం అనుభవిస్తున్నామంటే ఇది దేవుని కృప కాదా? అదే కదా, నీ దయ కాదా, నీ కృప కాదా? యెహోవా అని భక్తుడు రాశాడు. మన బలమో, మన జ్ఞానమో, మన శక్తో కాదు. ఏ రోజుకి ఎప్పుడు ఏది దేవుడు మనకు నిర్ణయించాలో అది దేవుడు మనకు నిర్ణయించాడు. ఆ విషయాన్ని చెప్పాలి. మన బిడ్డలకి భక్తి నేర్పించాలి, మన బిడ్డలకి చదువు నేర్పించాలి, మన బిడ్డలకి మంచి పోషణగా ఆహారం పెట్టాలి. ఈ 3 వాడికి ఇస్తే భూమి మీద బిడ్డలు ఎక్కడైనా బ్రతకగలరు. ఈ 3 లేని స్థలాలలో
ఒకటి కొరత అయినా వారి ఆత్మీయ జీవితానికైనా సరే, వారి ఆరోగ్య విషయానికైనా సరే, వారి చదువుల విషయానికైనా వారు నీరసిల్లిపోతారు, వారు పడిపోతారు, వారు పతనమైపోతారు, వారు పాడైపోతారు. కాబట్టి బిడ్డని కనిపెడుతూ ఉండాలి, బిడ్డను పరీక్షిస్తూ ఉండాలి, బిడ్డను గమనిస్తూ ఉండాలి. ఆడపిల్లలు ఎలాగుంటే, ఏమరా సెల్ ఫోన్ తెచ్చామంటే, మా డాడీ ఇచ్చాడు సార్, కొనుక్కొని ఇచ్చాడు సార్, నాకే సెల్ ఫోన్ ఆడుకోమని. ఏమండి, 7వ తరగతి వరకు 6వ తరగతి 5వ తరగతి సెల్ ఫోన్ అవసరమా? ఏమండి, అది ట్యూషన్కి కూడా ఎత్తుకొని వస్తారు, వాళ్ళు స్కూల్కి ఎత్తుకొని వస్తారు సెల్ ఫోన్లు. అది అవసరమా? ఏ వయసు వాళ్ళకి ఫోన్ అవసరం? ఏది చూస్తున్నాడు, ఏది చూడడం లేదు, ఏమి నేర్చుకున్నాడు, ఏమి నేర్చుకోలేదు. తల్లిదండ్రులు మనం ఇదే జనిపించేది. ఇంకా నాయన ఒక సెల్లా, మరి నీకు ట్యాబ్ కొనిస్తాను, ఆడుకోరా బాగా ఆడుకో. వాడు ఏం ఆడుకుంటున్నాడు, ఆడుకుంటాడు. చివరికి వాడు ఏమైన తర్వాత దేవుడా నా బిడ్డట అయిపోతాడంటే తప్పు ఎవరిది? తల్లిదండ్రులదే కదా. తల్లి కూర్చోంటే కూర్చోవాలి, తండ్రి లే అంటే లేయాలి. అట్టుండాలి బిడ్డలో. బెత్తము గద్దింపకుంటే జ్ఞానమో కలుగునా. బాల్యదశ నుంచే భక్తి రాకపోతే, బాల్యదశ నుంచే దైవ చదువు రాకపోతే, బాల్యదశ రాకపోతే మా బిడ్డను గురించి చెప్తాడు. 1.5 లక్ష బట్టి చదివిస్తున్నాడు. వాడికి అమ్మా నాయన ఎవరు లేరండి. నేను వెళ్తున్నాను ట్యూషన్లకి. ఓ ట్యూషన్కి వస్తాడు ఒక పిల్లలు ట్యూషన్ పాయింట్కి. సార్ వీడికి అమ్మ లేడు, నాయన లేడు సార్, వాళ్ళ మేనమామ చదివిస్తాడు సార్. అది ఏం తెలిసిన కార్పొరేట్ కాలేజ్ స్కూల్లో 1.5 లక్ష పెట్టి హాస్టల్ ఫీజు కట్టి చదివిస్తున్నాడు. వీడికి ఓనా మాల కూడా రాదు. ఏం చేయాలి ఎప్పుడు? వాడు ఏమి గమనించాలి? ఒరే 1.5 లక్ష పెట్టి మామ చదివిస్తాడు. ఎంత మనసు అది. తండ్రి లేదు, తల్లి లేదు, చూసేవారు ఎవరు లేకపోతే ఆ ప్రేమ బంధం, కుటుంబ దాంపత్య బంధం, తల్లిదండ్రుల రక్త సంబంధం, బంధువర్గ సంబంధాన్ని బట్టి చూస్తే మేనమామ ఎడ చదువుతున్నాడు. ఈరోజు నా ముందర ధమా పడ్డాయి. ఎందుకు రట్ట కొడతాను అనుకుంటే, సార్ ఇది సార్ వీడి పరిస్థితి. 1.5 లక్ష పెట్టి చదివిస్తూ ఉంటే లెక్కలేని జీవితం, నిర్లక్ష్యం కలిగిన జీవితం అనిపిస్తున్నాడని చెప్తాను. అర్థమవుతుంది? ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు చదువు లేకుండా తీరిపోతున్నారు, భక్తి లేకుండా తిరిగిపోతున్నారు, క్యారెక్టర్ లేకుండా తిరిగిపోతున్నారు. మనం అనుకుంటున్నాం మన పిల్లోడే భలే సూపర్ అనుకుంటున్నాం. మా వాడు సిలిజుడ టక్క 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 చేస్తున్నాడు అంటున్నారు. వాడు టక్క టక్క చేస్తున్నాడా కాదు, చివరికి కూడా ఏమైపోతాడో సంగతి తెలియదు. ఈరోజు మనం ఏమి నేర్పిస్తామని బైబిల్ అంటది, వారికి నేర్పించమన్నాడు. ఏమి అవసరమో అది మనం నేర్పించాలి. ఏమండి, పిల్లలకి ఏమి నేర్పించాలి? ఆడపిల్లకి ఏమి నేర్పించాలి? వంట నేర్పించాలి లేదా? వంట నేర్పించాలి. ఈరోజు ఒక తల్లి చెప్తే, నేను పోతే ట్యూషన్లో అమ్మ 7వ తరగతి సార్ మా పాపకి ఇప్పటి నుంచి వంట నేర్పిస్తున్నాను సార్, వెరీ గుడ్, మంచి పద్ధతి అని చెప్పాను. 8వ తరగతి మా అక్క కూతురు 4వ తరగతి నుంచి చెత్త దోసి బోకులు అడిగించాను నేను. అర్థమైందా? ఆ దశ నుంచి నేర్పించాను. నిద్రలు పోతుంటే కూడా నీళ్లు మొక్కాన జల్లి చెత్త దోయమని చెప్పేవాడిని. ఎన్ని గంటలక? 6 గంటలకంతా లేచి చెత్త దోయాలి. 4 గంటలకు బిడ్డ, 4వ తరగతి చదివే బిడ్డ నీళ్లు మొక్కాన కూడా చదివి, ఎందుకంటే మా ఇంట్లో పెరిగారు పిల్లలు. అలాగూ చేసాం వాళ్ళు. అర్థమవుతుందా? ఈరోజు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు భోజనాలు. అర్థమవుతుందా? అయ్యో కాలుతుంది. బండి అంత తర్వాత పడకుండా ఉంటామా? అర్థమైంది? వంట అంత తర్వాత కాలకుంటామా? పడతాం, లేస్తాం. పడి లేస్తున్న అనుభవం, పడి లేస్తేనే నేర్పడతాం, పడి లేచి నేర్చుకోవాలి. అయ్యో కష్టం అండి, అయ్యో ఇబ్బంది అని అనకూడదు. నువ్వు ఎంతవరకు చూస్తావు? ఒకరోజు ఎవరింటికి వెళ్ళాలి ఆలోచించాడు. ఇప్పుడు మా ఇంట్లో ఏమి నేర్చుకుని మీ అమ్మగారు మీ ఇంట్లో అని అడతాను నేను. ఎవరిని? సహజంగా భర్త భార్యని అడుగుతారు. అది వాళ్ళది అనుభవాల్లో కదా, అడుగుతాం లేదా? మీ అమ్మాయి నేర్పిలే నీకు అంటది. మా అమ్మ ఏమి నేర్పిస్తుంది? మా అమ్మ బాగా ముదుగారం దాకిందనంటే వాళ్ళు ఒప్పుకోరుగా. నీ ముదుగారు ఏడవరకే ఇల్లు దాటితే, గడప దాటితే ఆడబిడ్డ. మళ్ళీ ఆలోచించండి, వాళ్ళకి ఆ స్థాయి మనం ఇవ్వాలి. ఏమి నేర్పించాలి? వంట నేర్పించాలి, ఆడబిడ్డకి చదువు నేర్పించాలి, భక్తి నేర్పించాలి, దేవుని భయం నేర్పించాలి, 10 మందిల ప్రవర్తన నేర్పించాలి, పెద్ద చిన్న గౌరవం నేర్పించాలి. ఇవి నేర్పించకుండా తల్లిదండ్రులుగా మనం ఉంటే రేపు వారు భవిష్యత్తులో వాళ్ళు చేయలేరు. ఇది మనం నేర్పించాలి ముందు. ఇది నేర్పిస్తూ వస్తేనే మొక్కై వంగనిదే మానే వంగున మోసేవాడికి తెలుసు కావిడి బరువు అన్నాడు ఒక కవి తన సామెతను. మొక్కలను వంచకపోతే అది మానులో వంచలేంగా. మోసేవాడు ఎంత బరువు భరిస్తాడు. ఈ పిల్లకాయలు ఏమి హ్యాపీగా ఆనందంగా ఉంటారు, కానీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు.
నొప్పులు, బాధలు, వేదన, దుఃఖము. అర్థమవుతుందా? ఇన్ని బాధలు పడి బిడ్డలు చదివిస్తున్నారు, ఎంత బాధపడి బిడ్డలు కాపాడుతున్నారు, ఎంత బాధలు పడి బిడ్డలకు ఫీజులు కడుతున్నారు. అవి ఏం తెలియదు వాళ్ళకి ఏం తెలిసినావా? తిన్నామా, ఆడుకున్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అది వాళ్ళ లైఫ్ స్టైల్. ఒకరోజు వాడు బాధ్యత అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు, అంతవరకు వాడికి తెలియదు. ఇప్పుడు ఒక వయసు వచ్చిన పిల్లలు కదా, ఇప్పుడు ఆలోచిస్తున్న ట్రెండ్, ఒరే మన ఫ్యూచర్ ఏంటి కదా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మన జనరేషన్ ఏమవబోతుంది. ఎప్పుడు వచ్చిందా? ఆ వయసుకి అర్థం కాదు, ఈ వయసుకి అర్థమవుతుంది ఇప్పుడు కదా. ఒరే ఎంత చదవాలి, ఎట చదివితే బాగుపడతాం, ఎవరి దగ్గర ఎలా మెలగాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, వీటన్నిటికీ ఎవరు సహాయం? దేవుడి సహాయం అని అర్థమవుతుంది. ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నేర్చుకున్నవాడు ఎక్కడైనా నేర్చుకోగలడు. దేవుని దగ్గర ఒదిగినవాడు ఎక్కడైనా ఒదిగి ఉండగలడు. దేవుని దగ్గర అనుభవించగలిగిన వాడు ఎక్కడైనా అనుభవించగలడు. దేవుని దగ్గర అన్ని రకాలుగా అనుభవిస్తే ఎక్కడైనా అనుభవించగలడు. దేవుని దగ్గర నేర్చుకొని లేనివాడు ఎక్కడ కూడా నేర్చుకుని మనసు రాదు. ఎందుకో తెలుసా? అది దైవ మనసు మనం చూస్తున్నాం కనుక దేవుని యొక్క మనసు మనం ఆలోచన చేస్తే మనం ఆలోచించాలి. దేవుని యొక్క మనసును మనము ఈ రాత్రి వేళ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మనసును మనం కలిగి ఉంటామో మనం గొప్ప దీవెన పొందడానికి అవకాశం కలిగి ఉంటుంది. కనుక దేవుని మనసు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మనసు కలిగి మనం వెంబడించాలి. దేవుని మనసు కలిగి మనం జీవించాలి. ఆ మనసు రావాలంటే ఎక్కడ కుదురుతుంట? దేవుని సృలో మనం నేర్చుకోవాలి. అందుకే కదా, నేర్చుకున్నటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. కొంతమంది పిల్లకాయలు ఓపిక ఉండదు ఏమండి, కొంతమంది పిల్లకాయలకి ఏమి లేదు, నేర్చుకునే ఓపిక లేదు. మళ్ళీ చూసుకుందాలేగాని అంటారు. దీపం ఉన్నప్పుడే నేర్చుకోవాలి, వయసు ఉన్నప్పుడే నేర్చుకోవాలి. ఇప్పుడు కష్టపడకపోతే, ఇప్పుడు నేర్చుకోకపోతే బైబిల్ అయినా, ప్రార్థన అయినా, ఈ లోక జ్ఞానమైనా మరల రాదు. ఇప్పుడు నేను నేర్చుకోవాలి ప్రయత్నం చేస్తున్నా, కానీ నా వల్ల కావడంలే. నేను ఇంకా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు సమయం సరిపోవడంలే. ఒక వయసులోనే మీరు ఏదైనా నేర్చుకోగలరు. ఈ దాటారనుకోను మళ్ళా మీరు నేర్చుకోవాలనుకున్న అవకాశం మీకు రాదు. డబ్బు మీకు ఉండొచ్చు, కానీ సమయం మీకు రాదు. అందుకే ఏమైనా పెద్దలు ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఉన్నప్పుడే నీ జీవితాన్ని కాపాడుకో. ఎందుకో తెలుసు, దేవుని వాక్యం ఉంటుంది. ఇక్కడ రావిడే మాట చూడాలి. 71వ కీర్తనలో ఒక మాట చదువుతాం రండి. 71వ కీర్తనలో, కీర్తన 71వ కీర్తన 17వ చరణం చదువుకుందాం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. దేవుని వాక్యంలో మనం ఏం చదువుతున్నాం? ఇంతవరకు. ఎంతవరకు అంట? ఇంతవరకు. ఈ బిడ్డ జీవితంలో తల్లిదండ్రులు, ప్రభువా నా బిడ్డ జీవితంలో ఇంతవరకు, నా కుమార్తె జీవితంలో ఇంతవరకు, నా కూతురు జీవితంలో ఇంతవరకు, నా భర్త జీవితంలో ఇంతవరకు, నా భార్య జీవితంలో ఇంతవరకు నీవేం చేస్తూ వచ్చావు అంటే ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చావు. ఈరోజు మేము ఇలా బాగున్నామంటే, ఈరోజు పచ్చగా ఉన్నామంటే, ఈరోజు ఇలాగ నీ మాట వింటున్నామంటే, ఈరోజు నీ మాటలు వినిపించుకునేటానికి నా ఇల్లుకు అవకాశం ఇచ్చావే, మేము ఎంత ధన్యులు. ఎవరి మాట వినిపిస్తున్నారు మీరు? అమ్మా, ఈరోజు ఒక కుటుంబంలో దేవుని మాట మీరు అందిస్తే ఈ మాట యూట్యూబ్ ఛానల్లో 10 మంది వింటున్నారు, అనేకులు వినగలిగినటువంటి భాగం. అంటే ఇప్పుడు నీ ఇల్లు ఏమైంది? వినిపించే ఇల్లుగా అయింది, నేర్చుకునే ఇల్లుగా అయింది. ఆనాడు మరి ఇంటిలో యేసు ప్రభువారు మార్త మరి ఇంట్లో ప్రభువారికి బోధించాడు. యేసు ప్రభు నాడు ఏమని తెలుసా? వినడం గొప్ప మేలు అన్నాడు, వినడం శ్రేష్టం అన్నాడు. ఏ ఇంట్లో దేవుని కార్యాలు వినిపిస్తారో ఆ ఇల్లు దీవెనకరంగా మారుతుంది. మన ఇంట్లో దేవుని కార్యాలు వినిపించాలి. అందుకే కదా దేవుని మాటలు ఏ ఇల్లు చేత వినిపించబడుతుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఏ ఇంట్లో దేవుని కార్యాలు జరగవో, ఏ ఇంట్లో దేవుని మాట వినిపించరో ఆ ఇంటికి దేవుని మహిమను కోల్పోతారు. అందుకే దేవుని మాటలు మన కుటుంబాలు వినిపించాలి. ఎందుకు వినిపించాలంటే దేవుడు నివసించే స్థలం అది, ఆయన బోధించే స్థలం, ఆయన సంచరించే స్థలం, ఆయన మాట్లాడే స్థలం, ఆయన ఉండే స్థలం అది. కాబట్టి దేవుని కార్యక్రమాలు మనం ఏం చేయకూడదు? ఆపకూడదు, మనం అడ్డు చెప్పకూడదు. దేవుని కార్యక్రమం మన వాళ్ళైతే చేయాలి, చేసేవారిని పంపించాలి, చెప్పగలవారు ప్రోత్సహించాలి. మనం చాలా మన వయసు అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఎదగండి.
చెయ్యండి బాబు, ఉండండి బాబు అని మనం ఏం చేయాలి? మనం చెప్పాలి. లేదా చెప్పగలిగిన బలం నీకుందా? శక్తి దేవుడు ఇచ్చాడా? నువ్వు చెప్పు, ఇతరుల దగ్గర చెప్పించు. నువ్వు నడిపించు, ఇతరుల దగ్గర నడిపించు. నువ్వు పాడు, ఇతరులనే పాడించు. నువ్వు ప్రకటించు, ఇతరులు ప్రకటించు. నువ్వు పరిచర్య చేయి, ఇతరుల పరిచర్య చేయి. పెద్దవారు చూసి చిన్నవారు, అయ్యో అంత పెద్ద ఆయన పరిచర్య చేస్తున్నాడు, అంత పెద్ద ఆయన సాపలేస్తున్నాడు, అంత పెద్ద మందిరం కడుగుతుంది అని మారతారు. దేవుని మందిరంలో వయసుతో పని లేదు, దేవుని మందిరంలో కులముతో పని లేదు, దేవుని మందిరంలో ఉద్యోగాలతో పని లేదు, దేవుని మందిరంలో ధనముతో పని లేదు. ఎవరైనా దేవుని పని చేయవచ్చు. ఎవరైతే ప్రభు కొరకు ఆయన వరం, ఆయన స్వరం, ఆయన బలం, అది ఆయన పని మనం చేసేదని. ఈరోజు మన ఈ స్థితిలో మనం వినగలిగి, ప్రకటించగలిగి, పరిచయం చేయగలుగుతున్నట్టు దేవుడు భాగ్యం. కాబట్టి మన ఇంట్లో వినిపించాలి, మనం ప్రభుకి కనిపించాలి. అందుకే వినిపించాలి, కనిపించాలి. ఈరోజు వినిపించేలేదు, కనిపించేలేదు, అడ్రస్ లేవు, అడ్రస్ వినేవారు లేరు, బోధించేవారు ఉన్నా మీటింగులు జరిగించేవారు లేకుండా పోయారు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నా చెప్పించుకునే స్థితి లేకుండా పోయి, దేవుని యొక్క సన్నిధి ఎవరైతే కోల్పోతారో, ఎవరైతే దేవుని మాట వినకుండా పోతారో, దేవుని కార్యాలు ప్రకటించకుండా ఆపివేస్తూ ఉంటారో, వారి అంతరంగాలు కూడా గందరగోళం అయిపోతున్నాయి. ప్రశాంతత లేకుండా పోతుంది. తింటున్న నెమ్మది లేదు, పడుకున్న నెమ్మది లేదు, తిరుగుతున్న నెమ్మది లేదు, సంపాదిస్తున్న నెమ్మది లేదు, డబ్బు వస్తున్న నెమ్మది లేదు. ఎన్ని ఉన్నా అంతరంగంలో ఏమీ లేదు. నెమ్మది లేకున్న విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకున్న విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు, మాధుర్యమేనా ప్రభుతో జీవితం. ఒక ఆయన అంటాడు, కోట్లకు వారసుడు అండి. ఏడాజుడు స్థలాలు, ఏడాజుడు అపార్ట్మెంట్లు, ఏడాజుడు అన్నీ కొన్నాడు. ఆయన అంటాడు ఒకరోజు దారిలో వస్తూ నాతో, అయ్యా స్తోత్రమయ్యా, బాగున్నారా? మీకేమయ్యా సేవకులు, మీరు బాగుంటారు అన్నాడు. నేను అనకముందు ఆయన అంటున్నాడు, మీకేమయ్యా మీరు బాగుంటున్నారు? ఏం సార్ అట్ట అంటున్నారని అంటే, మీరు దేవుని సేవ చేస్తున్నారయ్యా, మేము లోకం ఆశిస్తున్నాం, మీరు ఆశ వదులుకొని సేవ చేస్తున్నారు. నాకు డబ్బు ఉండాక నాకు నెమ్మది లేదయ్యా, నీకు డబ్బు లేకపోతే నెమ్మదిగా ఉండవు. నీ ముఖం చెప్తావు నువ్వు నెమ్మదిగా ఉండవు అనేది. ఏందట? నీ ముఖం చెప్తావు నువ్వు నెమ్మదిగా ఉండవు లేదనేది. నీ హృదయం సంతోషం ఉంటే నీ ముఖంలో కనిపిస్తుందట. అవునా కదా? సేవకుల ముఖాలు చూడండి ఎట్టుంటారు, చాలా కళగా ఉంటారు. వాళ్ళకి ఇల్లు లేకపోవచ్చు, వాళ్ళకి వాకిళ్ళు లేకపోవచ్చు, వాళ్ళు మీలాగా కోటీశ్వరులు కాకపోవచ్చు, సంపాదకులుగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు ఉంటాయి. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రభు మీద ఆధారపడతారు. అందును బట్టి వారు ఎప్పుడు హ్యాపీ. ప్రభువుని బట్టి, దేవా ఈరోజు నన్ను కాపాడు, నీకు స్తోత్రం ప్రభువా. నేను ప్రతిరోజు చెప్తా ఉన్న ప్రసంగం నాకు నవ్వు వచ్చింది. నేను పడిన తర్వాత, నిలబడిన తర్వాత నేను నవ్వుకున్నాను. నేను అందరూ ఏడుస్తారు, నేను ఈరోజు నవ్వినాను. ప్రభువా ప్రతిరోజు ప్రసంగాల్లో నేను ఈ ఓస చెప్తున్నాను, ఈరోజు నాకు అనిపించావు నాయనా, నేను కళ్ళారు చూస్తున్నాను, నన్ను కాపాడావు, నీకు స్తోత్రం. ఈరోజు ఒక ఆయనతో డిస్కస్ చేశాను. ఊపిరి బాగుందంటే, శ్వాస బాగుందంటే, ఒక నరం దిగిపోయి ఉంటే, అర్థమైందా, ఎముక ఇరిగిపోయి ఉంటే, కాలు కట్టయిపోయి ఉంటే, కాలు విరిగిపోయి ఉంటే ఎంత కష్టపడాలి, ఎంత ఖర్చు పెట్టాలి. మమ్మల్ని కాపాడుతున్నావు కదా ప్రభువ, ఈరోజు నన్ను నిలబెట్టే కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు మనం దీన్ని బట్టి ప్రభుకి మనం ఏం చేయాలి? ప్రభుకి స్తోత్రములు చెప్పాలి. అర్థమైందా? పాదాలు ఎన్ని రకాలు, ఎంత ఖర్చులు. నాడు హాస్పిటల్కి వెళ్ళామంటే ఎంత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడంటే, కాపాడుతున్నంటే, భద్రపరిచాడంటే మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్తుతించ, ఆయన బద్దులు. ఎందుకు? నిన్ను రక్షించడానికి పరలోక వీడి భూలోకానికి వచ్చి ఆయన కాపాడిన దేవుడు. పాప శాపం నుంచి ఆయన కాపాడి మనల్ని భాగ్యవంతులుగా చేశాడు, మన ధన్యులుగా చేశాడు. అందుకే ఆయన మనం స్తుతించాలి. యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? జ్ఞాపకం తెచ్చుకున్న మన జీవితంలో ఆయన గురించి ధ్యానం చేయాలి. ధ్యానం అంటే దేవుని గురించి, ఆయన కార్యాల గురించి మనం చదువుతూ రావాలి, వింటూ రావాలి, నేర్చుకుంటూ రావాలి. అదే దేవుని వాక్యంలో. అంత మాత్రమే కాదు కానీ 96వ కీర్తనలో ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనం చదివితే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి
96వ కీర్తన 3వ వచనంలో మరొక మాట మనం చూద్దాం. 96:3 ఆ రాయబడిన మాట. 96:3లో నేను వచనం చదువుతాను, మీరు చూడండి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములో ఆయన ఆశ్చర్యకార్యములు ప్రచురించుడి, యెహోవా మహత్యము గలవాడు. ఇక్కడ రాయబడిన మాట అన్య జనములో ఆయన మహిమను ప్రచురించుడి. అది ఈరోజు దేవుని గురించి నేను చెబుతున్నాను యూట్యూబ్ ఛానల్. ప్రభువా, ఈరోజు నేను బండిలో పడిపోయి 2 వీలర్లో నన్ను కాపాడావు తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాను, దేవుడు నన్ను కాపాడాడు. ఈరోజు మీరు చెప్తున్నారు, ఈరోజు జన్మదినంలో ఇలాగ కాపాడాడు ప్రభువా, ఇంతకాలం ఆయుష్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈరోజు అందరికి ఫోన్ చేసి ఈరోజు నా బర్త్డే అంటున్నావా లేదా? ఎంతమందికి వాట్సాప్ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చే కొద్దికి నీ బర్త్డే నీ సెల్ ఫోన్ చెప్పేస్తుంది. స్టేటస్ అప్పుడే ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ట్విట్టర్ ఇన్నిటికి పోతుంది. యూట్యూబ్ మళ్ళీ రీల్ ఒకటి వెనకాల హ్యాపీ బర్త్డే టు యూ అదొక మ్యూజిక్ కోరసు. ఇంత ఆనందం ఉండడానికి కారకులు ఎవరుకుంటున్నావు? ఎవరు కారణం? నీ డబ్బా లేకపోతే ఈ లోకమా? కాదు, దేవుడే. ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆరోగ్యం ఇస్తున్నది ఎవరు? ఆయనే. కాపాడుతున్నది ఎవరు? ఆయనే. రక్షిస్తున్నది ఎవరు? ఆయనే. నీకు చక్కగా నిన్ను జ్ఞానంతో నడిపిస్తున్నది ఎవరు? ఆయనే. నిన్ను భద్రపరుస్తున్నది ఎవరు? ఆయనే. నిన్ను బాగా చూసుకుంటున్నది కూడా ఎవరు? ఆయనే. దేవుడు తల్లిదండ్రుల ద్వారా నిన్ను పోషిస్తున్నాడు, కుటుంబం ద్వారా నిన్ను పెంచుతున్నాడు, సంఘము ద్వారా నువ్వు దీవించబడుతున్నావు. ఎంత భాగ్యం! నిన్ను రక్షించడానికి కొరకే తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన. నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టడానికి కొరకే పరలోకాన్ని వదులుకున్నాడు ఆయన. మనం నశించడం దేవుడికే మాత్రం ఇష్టం లేక యేసు ప్రభువారు తన సొంత రక్తాన్ని కొరకు కార్చాడు. నేస్తమా, ఈరోజు నీ బలాన్ని బట్టి అతిస్తున్నావా? నీ ధనమును బట్టి అతిస్తున్నావా? ఆలోచన చేయి. ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు ప్రభు కావాలి. నిన్ను రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఇలా జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి దేవుడే నీకు కారణం. డాక్టర్ వల్ల కానిది ఎవరి వల్ల చేయాలా? దేవుడే చేస్తాడు. ప్రభు ప్రత్యేక హృదయాలు. ఎందుకంటే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయములు ఆశ్చర్యం పుట్టించింది, నీవెంతైనా నమ్మదగినది. ఈరోజు మన ఈ స్థితిలో మన బిడ్డను ఇంతవరకు పెంచామంటే ఎవరి కృప అనుకుంటున్నావు? దేవుడి కృప. ఈరోజు జ్వరాల్లో, జలుబులో, రకరకాల రోగాల్లో, ఇన్ని రకాల రోగాలు నేడు దినాలు, వీటన్నిటిలో దేవుడు కాపాడు మన బిడ్డకి క్షేమాన్ని కలిగిస్తుంది. ఏమండి, పుట్టిన బిడ్డ ఐసీయూలో, పుట్టిన బిడ్డ రకరకాల బాధల్లో, ఎన్ని రకాల ఇంజక్షన్లో బిడ్డ ఎదగలేదని ఏమండి 10 రోజులు 15 రోజులు ఐసీయూలో పెడుతూ బిడ్డలు ఎంతమంది బాధపడుతున్నారు. పుట్టినప్పటి నుంచి బిడ్డ పెరిగి ఈ స్థాయి పెరగడానికి దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు. హృదయపూర్వకంగా మనసారా ప్రభుకి మనం అంకితం చేసుకుంటే మనం ఆయనకు రుణస్థలం. ఎవరికా? యేసయ్యకు మనం దాసులం. మనం ఆయనకు ఊడికం చేస్తే సరిపోదు. ఎందుకు తెలుసా? ఇంతవరకు దేవుడిని నన్ను కాపాడి రక్షించాడు, ఇంతవరకు దేవుడిని నన్ను పోషించాడు, ఇంతవరకు దేవుడిని నన్ను రక్షించాడు. అందుకే భీకరమైన కార్యాలు చేసిన వాడు ఆయన మనం మర్చిపోకూడదు. ఆయన మనసారా ఉండి ఎప్పుడైతే మనం దేవుని మాట వినకుండా పోయామనుకోండి, మనమే తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం చదువుకుందామా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24 వచనం. అక్కడ ఒక మాట రాయబడుతుంది, నేను చదువుతాను. సమూయేలు గ్రంథంలో సౌలు గారు చేసిన ఒక పనిని గురించి అక్కడ రాయబడుతున్నమాట. 15:24 నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున మేము యెహోవాకు ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటేనే. ఏం చేసినట్ట? తెచ్చుకుంటేనే. దేవుని మాట విడిచిపెట్టి దేవుడు చెప్పి చేయకపోతే ఇప్పుడు ఏం తెచ్చుకుంటా? పాపము తెచ్చుకున్నాడట ఆయన. అంటే ఇప్పుడు దేవుని మాట వినకపోవడం కూడా ఏమైతే తెచ్చుకున్నట్టు, చెప్పింది చేయకపోతే మనం పాపులు అయిపోతాం. ఆదాము ఏమయ్యారు? దేవుడు పుట్టించాడు, వారిని పెంచాడు, వారికి వివాహం చేశాడు, వారిని అంతగా దేవుడు కాపాడాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుడు మాట చెప్పినట్టుగా చేయలేక వాళ్ళ పాపం తెచ్చుకున్నారు. పాపం భయం తెచ్చింది, పాపం అవమానం తెచ్చింది, పాపం ఆ స్థలం నుంచి వెలివేసేటట్టు చేసింది. దేవుని ముఖం చూడంతగా చేసింది పాపం. మన పాపను ఎంత ఘోరమని తెలుసా? మన తల వెంట్రుకలంటికి మించిన పాపాలు. మన పాపాలు క్షమించినవాడు, మన దోషాలు క్షమించినవాడు, మన సంకటములు కుదిర్చినవాడు, మనం రక్షించినవాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు కూడా ప్రభు మనం ఏం చేస్తున్నాడు?
కాపాడుతూనే వచ్చాడు, రక్షిస్తూనే